హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అవధూత మనందరి దైవం గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి ఆలయ విశేషాలు గురించి తెలుసుకోండి. మీరు వీలు చేసుకుని ఒకసారి గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయ దర్శనం చెయ్యండి. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. అవధూత వెంకయ్య స్వామి ఆలయం. గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక గొప్ప పుణ్యక్షేత్రం. గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయం నెల్లూరు నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గొలగమూడిలో కొలువై ఉన్న దైవము. వెంకయ్య స్వామి మహా గొప్ప సిద్ధుడు, దైవాంశ సంభూతుడు. గొలగమూడిలో నివసించి మహాసమాధి అయ్యారు. వెంకయ్య స్వామి భక్తులచే నిత్యం పూజలందుకుంటున్నారు. ప్రతి శనివారం గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయంలో విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో ఆరాధన ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయం ఒకటి. ఈ గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఉన్నది. వెంకయ్య స్వామి ఆలయం చుట్టూ విశాలమైన ప్రాకారం నిర్మించారు. ప్రాకారం యొక్క ముఖద్వారం వద్ద నిలుచుని చూసినచో గర్భగుడిలోని వెంకయ్య స్వామి విగ్రహం స్పష్టంగా కనిపించును. గర్భగుడి పైన గోపుర నిర్మాణం అవున్నది. గర్భగుడి చుట్టూ స్తంభాల మీద స్లాబ్ కట్టారు. ముఖద్వారానికి ఎడమ ప్రక్కన ధుని అనగా అగ్నిగుండం ఉంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ధునిలో ఎండు కొబ్బరికాయ, నవధాన్యాలు, ధూపద్రవ్యాలు 3 లేదా 6 లేదా 9 సార్లు ధుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఇందులో వేయుదురు. ఆ తరువాత భక్తులు క్యూలో వెళ్లి వెంకయ్య స్వామి దర్శనం చేసుకుంటారు. గర్భగుడిలోని వెంకయ్య స్వామి విగ్రహాన్ని పాలరాతితో తయారు చేశారు. గర్భగుడి గోడకు వెంకయ్య గారి 2 చిత్రపటాలను ఏర్పాటు చేశారు. తంబుర మీడుతున్నట్లుగా చిత్రపటాలు ఉంటాయి. గర్భగుడి ద్వారానికి ఎదురుగా జ్యోతి వెలుగుతుంటుంది. జ్యోతి పక్కన వెండి పాదుకలు ఉన్నాయి. భక్తులు జ్యోతికి నమస్కరించి పాదుకలను తాకి వెంకయ్య స్వామి దర్శనం చేసుకుని నమస్కరిస్తారు. పూజారి తీర్థం ఇచ్చిన తరువాత ఉడికించిన శనగలను ప్రసాదంగా ఇస్తారు. స్వామిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఆలయం సమీపంలోనే నిద్రిస్తారు. మరుసటి రోజు స్వామి దర్శనం చేసుకుని తిరుగుముఖం పడతారు. అలాగే అంతకు ముందు స్వామి వారిని దర్శనం వలన కోరికలు తీరిన వారు కూడా మళ్లీ వచ్చి ఇక్కడ రాత్రి నిద్ర చేస్తారు. భక్తులు శయనించుటకై చాపలు ఇచ్చుట అద్దెకు లేదా బాడుగకు ఇచ్చట లభించును. ముఖ్యంగా శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని రాత్రి ఇచ్చటనే పూజలు చేసుకుని నిద్రించి వెళ్ళెదరు. స్వామివారి సర్వదర్శనం ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6:30 గంటల వరకు, రాత్రి 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు స్వామివారిని దర్శించవచ్చు. ఉచిత అన్నదానం ఆలయ నిర్వాహక బృందం నిర్వహిస్తున్నారు. వెంకయ్య స్వామి నివాసమున్న కుటీరము ఇప్పటికీ ఉంది. కుటీరం గోడలు మట్టితో కట్టబడి పైన గడ్డితో కప్పిన కప్పు ఉంది. కుటీరం పాడవకుండా ఈ కుటీరం చుట్టూ కాంక్రీట్ స్తంభాలతో స్లాబ్ వేశారు. కుటీర దర్శనం చేసుకున్న భక్తులకు పవిత్ర దారం ఇస్తారు. వెంకయ్య స్వామి తన వద్దకు వచ్చిన వారికి వారి రోగ నివారణ, పీడల నివారణకై పవిత్ర దారం ఇచ్చేవారు. కుటీరం ముందు ప్రక్కన రామాలయం ఉంది. మొక్కులు. స్వామివారి దర్శనానికి వచ్చు భక్తులు కొందరు తమ తలనీలాలను సమర్పించుకుంటారు. తలనీలాలను తీయు క్షురశాల ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వాహక పనులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఉచిత అన్నదాన సత్రం నిర్మించారు. అన్నదానం చాలా బాగుంటుంది. స్వామిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఆలయం సమీపంలోనే నిద్రిస్తారు. మరుసటి రోజు స్వామి దర్శనం చేసుకుని తిరుగుముఖం పడతారు. అలాగే అంతకు ముందు స్వామివారి దర్శనం వలన కోరికలు తీరిన వారు కూడా మళ్లీ వచ్చి ఇక్కడ రాత్రి నిద్ర చేస్తారు. కమిటీ వారు భక్తుల చందాలతో ఏసీ, నాన్ ఏసీ విశ్రాంతి గదుల నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని రాత్రి
ఇచ్చటిని నిద్రించి వెళతారు. సౌకర్యాలు. గొలగమూడిలో భక్తుల సౌకర్యార్థం 7,80,00,000 రూపాయలతో భవన నిర్మాణాలు చేపట్టారు. ఆలయం ముందు వైభవోత్సవ మండపం నిర్మించారు. పాఠశాల, అన్నదానానికి వేరువేరుగా ట్రస్టులు ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధికి 44 ఎకరాల 31 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. అందులో 105 గదులు, పాఠశాల భవనం, భోజనశాల నిర్మించారు. ఆదాయం మరియు అవకాశాలు. 2006కు ముందు 7,69,00,000 ఆదాయం ఉండగా గడిచిన 5 ఏళ్లలో 22,12,00,000 రూపాయల ఆదాయం పెరిగింది. ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి ఇచ్చట. మరియు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశములు దొరికాయి. చిన్న చిన్న షాప్స్ పెట్టి వ్యాపారములు చేసుకుంటున్నారు. వెంకయ్య స్వామి మహిమలు కారణముగా నిత్యం ఆలయ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆరాధనోత్సవాలు. ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో ఆరాధనోత్సవాలను ఘనంగా గొప్ప వేడుకగా నిర్వహిస్తారు. ఆరాధనోత్సవాలు జరుగుతున్న రోజుల్లో అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వెంకయ్య స్వామి పత్రిక. వెంకయ్య స్వామి తత్వచింతనను ప్రసారం చేయటానికి భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సద్గురు కృప అనే తత్వచింతనాధ్యేయ ఆధ్యాత్మిక మాసపత్రిక స్థాపించబడింది. సూక్తులు. వెంకయ్య స్వామి వారు చెప్పిన సూక్తులు దేవాలయ కూఢ్యాలపై రాశారు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. ఆకలై కొంగు పట్టే వారికి, చెయ్యి చాపిన వారికి అన్నం పెట్టాలయ్యా. ఒకరిని పొమ్మనే దానికంటే మనమే పోవటం మంచిదయ్యా. సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప కదయ్యా. అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు నీవు దేవుడిని చూడగలవు కదయ్యా. కూలివానికి అతని చెమటారక ముందే కూలి ఇవ్వటం మంచిది కదయ్యా. ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా. పావలా దొంగిలిస్తే 10 రూకల నష్టం వస్తుంది కదయ్యా. అత్యాస వదులుకుంటే అన్నీ వదులుకున్నట్లే గదయ్యా. ఆరాధనోత్సవాలు. ప్రతి ఏడాది ఆగస్టు 18 నుండి 24 వరకు ఆరాధనోత్సవాలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అత్యద్భుతంగా నిర్వహిస్తారు. ప్రసాదం, లడ్డు, పులిహోర ఆలయంలో విక్రయిస్తారు. కార్యక్రమాలు. దేవస్థానం వారు నిత్యాన్నదానం, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి విద్యాలయము, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆలయము, హాస్టల్, గోశాల, వృద్ధాశ్రమం నడుపుచున్నారు. ఆలయ సమీపంలో సందర్శనీయ ప్రదేశాలు. సుబ్రహ్మణ్య స్వామి పుట్ట, వీరాంజనేయ స్వామి మందిరం, స్వామివారి కోనేరు, నవగ్రహ మందిరం, స్వామివారి కుటీరం, రామాలయం చూడదగ్గవి. ఆశ్రమం వద్ద వసతి. గొలగమూడిలో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదులు, సూట్ రూములు అద్దెకు దొరుకుతాయి. ముందస్తు బుకింగ్ సదుపాయము కలదు. వెంకయ్య స్వామి ఆలయానికి ఎలా చేరుకోవచ్చు అంటే వెంకటాచలం రైల్వే స్టేషన్ గొలగమూడికి 16 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలోనూ లేదా ఆటోలలో లేదా టాక్సీలలో ఎక్కి గొలగమూడికి చేరుకోవచ్చు. లేదా నెల్లూరు చేరుకుని ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సుల్లో ఎక్కి గొలగమూడికి చేరుకోవచ్చు. నెల్లూరు నుండి గొలగమూడికి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యము కలదు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.